ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇప్పుడు విద్యార్థుల దృష్టి అంతా ప్రవేశ పరీక్షలపైనే ఉంది. ముఖ్యంగా మెడిసిన్, డెంటిస్ట్రీ వంటి కోర్సుల్లో చేరాలనుకునే వారికోసం నిర్వహించే ప్రవేశ పరీక్షే నీట్. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ మే 3వ తేదీన జరగనుంది. అంటే ప్రిపరేషన్కు సరిగ్గా 5 వారాల సమయం మాత్రమే ఉంది. సీట్లు వేలల్లో ఉంటే పోటీపడే అభ్యర్థులు లక్షల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు సాగించిన చదువు ఒక ఎత్తైతే ఇప్పటినుంచీ చేసే కసరత్తు మరొక ఎత్తు. ప్రతి విద్యార్థి తమ వ్యక్తిగత సామర్థ్యాన్ని గుర్తించి ఒక పద్ధతి ప్రకారం ప్రిపేరైతే మంచి స్కోర్తో పాటు సీటు పొందే అవకాశం ఉంటుంది. మారుతున్న పరీక్ష సరళి. నీట్ పరీక్ష ఏడాదికేడాది కఠినంగా మారుతోంది. 2021తో పోలిస్తే ప్రస్తుతం అడుగుతున్న ప్రశ్నలు చాలా క్లిష్టంగా ఉంటున్నాయి. ఫిజిక్స్లో క్యాలిక్యులేషన్స్కు ఎక్కువ సమయం పడుతుండగా కెమిస్ట్రీలో స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. సబ్జెక్టుల వారీగా జాగ్రత్తలు. ఫిజిక్స్ ప్రశ్నలు కఠినంగా ఉన్నా చాలా వరకు ఫార్ములా ఆధారితంగానే ఉంటున్నాయి. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం వంటి అంశాలపై పట్టు సాధించాలి. మొదట సులువుగా ఉన్న ప్రశ్నలను పూర్తిచేసి ఆ తర్వాత క్లిష్టమైన వాటికి వెళ్లడం వల్ల సమయం ఆదా అవుతుంది. కెమిస్ట్రీ ఇందులోని ప్రశ్నలు ఎక్కువగా ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచే వస్తున్నాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మెకానిజంపై దృష్టి పెట్టాలి. అసర్షన్ అండ్ రీజన్ తరహా ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. బయాలజీ విద్యార్థులు ఈ సబ్జెక్ట్లో కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ ఆప్షన్ల మధ్య సారూప్యత ఎక్కువగా ఉండడం వల్ల తప్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి పాఠ్యాంశాలను లోతుగా చదవాలి. సమయపాలన, మాక్ టెస్టులు. నీట్లో ఒక ప్రశ్నకు 1 నిమిషం మాత్రమే సమయం ఉంటుంది. అందుకే టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఏప్రిల్ 3వ వారం నుంచి ప్రతిరోజూ ఒక మాక్ టెస్ట్ రాయడం అలవాటు చేసుకోవాలి. పరీక్ష రాసిన తర్వాత ఎక్కడ తప్పులు దొర్లాయో విశ్లేషించుకోవాలి. బబ్లింగ్ చేయడంలో జరిగే పొరపాట్లను ఇప్పుడే సరిదిద్దుకోవాలి. చివరిగా నిపుణుల సలహా. ముందుగా సెకండ్ ఇయర్ చాప్టర్లను రివైజ్ చేసి ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ అంశాలను చదవండి. గత 5 ఏళ్ల ప్రశ్నాపత్రాలను తప్పనిసరిగా సాల్వ్ చేయాలి. ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే మీ టీచర్లను కలిసి క్లారిటీ తెచ్చుకోండి. పక్కా ప్రణాళికతో ముందుకు సాగితే విజయం మీదే.